ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సన్నకారుల కుటుంబాలు ప్రధానంగా పడుతుంది. ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి దగ్గర పోయి విడుదల పత్రాలు ఇచ్చినా ఓట్ల కోసమే తప్ప ఈ రాజకీయ నాయకులు వాళ్ళ గద్దలెప్పుడు తప్ప మన కులాన్ని పట్టించుకున్న నాదుడే లేదు. ఎందుకంటే స్వర్ణకార కుటుంబాలు ఈ ములుగు ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలలో ఎంతమంది పేద స్వర్ణకారులు ఉన్నారు, ఇల్లు లేక హింస పడతా ఉన్నారు. ఆడపిల్లలున్న కుటుంబాలున్నాయి. సైనాడు దాగి ఉరేసుకొని ఎంతమంది కుటుంబాలు వచ్చారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి వ్యవస్థ ఈ రాష్ట్ర నాయకుల దగ్గర ఉన్నదా? ఏనాడు పట్టించుకున్న దాఖలాలు. ఒక రోజు మనము కొత్తగా ములుగు జిల్లా పిలిపించుకున్నాం. అసలు నీ బైలాలో ఏం రాసినది? ఆ బైలా ఎన్ని సంవత్సరాల కింద పొందపరిచిండు? అలా ఏ విధమైనటువంటి లిఖిత పూర్వకమైనటువంటి మనకు కులానికి సంబంధించిన సమస్యలేంటి? అలా వస్తానం పోతానం, రంగు తింటాను, విధాలు పడతాను. దేనికి పోతాను? మీటింగ్ సన్నకారుల సంఘం, మన కుల సంఘం మీటింగ్ ఇక్కడ చెప్తాను. ఏదైనా ఒక సమస్య సాల్వ్ అయిందా? అధ్యక్షుడు ఉంటాడు, ప్రధాన కార్యదర్శి ఉంటారు. వాళ్ళ సమస్యల కోసం మళ్ళా మధ్యలో కొంత వాళ్ళ వ్యత్యాసం ఏర్పడదు. అయినా నీకు బయట ప్రకారంగా 5 ఏళ్ళు నీ పదవి కావాలి. సింహకంచి ఎక్కడి పెడతావయ్యా? ఏనంటే పెడతావు? ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాలలో ఎంతమంది స్వర్ణకారులు ఉన్నారు. మన శుభగర్జన తయారు చేస్తే దానికి ఏం వెహికల్ పెట్టాలి, వాళ్ళు వచ్చే స్వర్ణకారులకు ఏ విధంగా మనం ఖర్చులు పెట్టాలి, మన ఆ బాధ్యత వాళ్ళకి అందా? నువ్వు ఇంకా పదవి కాలం దగ్గర 2000 మందితో చేస్తావు, 2000 మందితో చేస్తావు కదా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మనం ఎంతమంది స్వర్ణకారులం రాష్ట్రంలో ఉన్నాము అదే నీ లెక్క ఉందా నీ దగ్గర? ఏనాడన్నా నువ్వు 5 ఏళ్ళ పాలన ఒక్కనాడన్నా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యటించినవా? ఏదైనా సమస్యలకు వచ్చినమా? స్వయంగా నా కొడుకే చిన్న వస్తువు ఉన్నాడు, అదే నేను ఒక రిపోర్టర్గా లేకపోతే అది పెద్ద కేసు అయ్యింది. నాకు ఇలా పరిస్థితి ఉందంటే అది మీరే చూసుకోవాలంట. ఎవడు బాధ్యత అక్కడ? నువ్వు రాష్ట్ర నాయకులను ఉండేందుకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండేందుకు ఏనాడన్నా పట్టించుకున్న పాపాలు ఉన్నదా? ఉమ్మడి మన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మన రంగు శ్రీనివాస్ సార్ అన్న గారు చాలా సార్లు నాకు ఫోన్ చేసి నా నంబర్ యాకైతే కూడా ఫోన్ చేసి నాకు ఇట్లా పరిస్థితి అంటే నీవు మొత్తం గ్రూప్లలో ఉంటావు. ఏనాడు ఒక చిన్న మెసేజ్ ఇవ్వవు, ఫలాన్ని మీటింగ్ చేసుకొని ఫలాని కాడికి రాండి అని ఒక 2 రోజుల ముందు ఇట్లా హైదరాబాద్ ఉత్తగొస్తారా? వాడికి మన జేబులు ఇట్లా ఉండాలిగా వ్యవహారం. అది లేదు, సన్నకాలంలో పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎన్నికలు వస్తానే బయట ప్రకారంగా 5 ఏళ్ళు నువ్వు చేసినావు, నీకు ఇక హక్కు లేదు. కొత్త కంటికి కొత్త యువకులకు వారికి అవకాశం ఇవ్వాలి. వారు చేసే అటువంటి మనమంతరం వాళ్ళ వెంట ఉండి పనులు చేయించుకోవాలి. ఏనాడు రాష్ట్ర స్వర్ణకారులందరినీ కదిలించిన దాఖలాలు ఉన్నాయా? చనిపోయిన కుటుంబాలను వాళ్ళ పరామర్శించినవా? అది లేదు. ఎందుకు ఈ ఎన్నికలు పెట్టుకునేందుకు, ఈ రాజకీయం చేసుకునేందుకు? నాకు ఇంతమంది ఉన్నారన్న వాళ్ళ దగ్గర పోయి దొబ్బేస్తానికి, దీని దగ్గర పోయి దొబ్బేస్తాను తప్ప ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఇదివరకు ఏం చేసింది, బయటలో ఏముందన్నది ఇంతవరకు చెప్పలేదు. నేను మీటింగ్ పోయినాం, బయట లేదు, నీకే దొరకలే. 60 ఏళ్ల కింద బయట రాసింది పెద్దలు. 5 సంవత్సరాల కింద మన స్వర్ణకారుడు దేవుళ్ళనే తయారు చేసినటువంటి ఘనత, ఆ ఘనత ఈ రోజు మన వంశీయులు మొత్తం చరిత్ర మునిగిపోయేలాగా వ్యవస్థ ఉంది. కాబట్టి 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు అందరికీ హృదయపూర్వక నమస్మాంజలు తెలుస్తూ మీరు ఇచ్చినటువంటి పెద్దలు పెద్దల గారికి ముఖ్యంగా అనుభవాలు వాళ్ళు, వారి వయసు మనం చిన్న వాళ్ళం అని ఎంత తీసుకొని అన్నగారు భువనగిరి నుంచి కొండపర్తి బాలాచారి అన్నగారు, మా హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీధర్, మా భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు సరళన్న గారు, మా జిల్లా ములుగు జిల్లా అధ్యక్షులు సరళన్న గారు నాకు 3 రోజుల నుంచి అన్నా నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే నువ్వు రాకపోతే నువ్వు కంపల్సరీ రావాలి, మనం మీరు మాట్లాడాలి, మీరు గుర్తు వినిపించాలి అంటే అన్న తప్పకుండా వస్తా. ఈసారి నేను హైదరాబాద్కి అయితే రానన్నా. అది హైదరాబాద్ కాదు, వాళ్ళు హైదరాబాద్ నాయకులు అయిపోయిళ్ళు. మన వారికి పోయి ఏం మాట్లాడినా చెల్లదన్నా మళ్ళీ మనకు అవకాశం వస్తేనే
మీరందరి కదిలి వచ్చారు. మీతో పాటుగా 33 జిల్లాలతో పాటుగా మనమందరం పోయి అక్కడ హైదరాబాద్ లో మనం ప్రెస్ మీట్ పెట్టుకుందాం. ఈ పాత కమిటీని రద్దు చేసుకొని ఎప్పుడు ఎన్నికలు అసలు ఈ వచ్చే నెలలో ఉన్నప్పుడు ముందస్తుగానే ఎన్నికల జాబితా లిస్టు తయారు చేసి ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు అనేది అది ఓటింగ్ పద్ధతుల మరి ఏ విధంగా దాన్ని మనం నిర్ణయించుకొని ముందుకు సాగాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నా. ధన్యవాదాలు. మనం మాట్లాడుకుంటా మన సరదాలు తెలుసుకోవచ్చు. మనం పెట్టింది ఆధారైన వాళ్ళు దాన్ని వర్గీకరించి వేరే రకంగా రాసుకుని వేరే చేతి అది కరెక్ట్ కాదు. ఇంకా పోతే మండలాలకు సాయం ఏం చేస్తాడు? జిల్లా నాయకులు మండలానికి వచ్చి చేస్తారా? మమ్మల్ని ఎన్నుకున్నది ఎవరు? మా జిల్లా వాళ్ళు మమ్మల్ని ఎన్నుకున్న మాది నమ్మకం. మేము చెప్తే వాళ్ళు మాయం పెట్టుండాలి కానీ వాళ్ళ నుంచి గడ్డి గారి తింటే వాళ్ళు నమ్ముతారా? ఇక్కడ పనిచేసేది ఎవరు? జిల్లా నాయకులు చేస్తాడు, రాష్ట్ర నాయకులు చేస్తాడు. పని ఎన్నోసార్లు పూజ చేసినాం. దొంగతనాలు జరిగితే పూజ చేస్తే మీరే చూసుకోండి అని చెప్పినాను. ఒక్క రోజు కూడా వచ్చి ఎవరికి పూజ కూడా చేసి మార్చాలి. లోకంలో పనిచేస్తే వాళ్ళకి ఆయన చెక్కడేం చేస్తాడు. రేపు ఏ నాయకుడు గెలిచినా కనీసం జిల్లా నాయకులు పూజ చేస్తే స్పందన కూడా ఉండలేదు ఆయన దగ్గర. ఆయన అవసరాన్ని పూజ చేసి 2 రోజుల ముందు పూజ చేస్తాడు, వారం ముందు కూడా ఫోన్ చేయడు. రేపైనా ఫోన్ చేస్తుంటే ఖచ్చితంగా రావాలి. అది ఇంతవరకు మనం మీకు పోయినాం. ఎవరైనా లీస్ట్ ప్రకారం చదివింటా అధ్యక్షుల కార్యదర్శి పిలిచిందా? స్టేజ్ మీద ఒకరు చూసి పిలిచలేదు. నువ్వు మీ దగ్గర ఉండదా? పేర్లు ఉండవా? అధ్యక్షుల కార్యదర్శి పేర్లు ఉండవా? ఆ లీస్ట్ చూసి కూడా చదవా? మీ కనపడ్డ పిలుస్తాడు, కనపడ్డ వదిలిపెడతాం. అది ఆయన జరిగిన కాబట్టి మండలానికి రాని ఎక్కడికి రాని మేమైనా సహకరించాం. మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ తీర్మానం చేసుకుంటో ఆ తీర్మానాన్ని కట్టుబడంలో ఎంత కష్టమైన తీర్మానం చేసుకుని ఆ తీర్మానం కట్టుబడి మనం ఎవరైతే పెట్టుకున్నాం అనుకుంటారో సింహగర్జనకైనా సరే మళ్ళా ఇది ఎలక్షన్ జరిగిన తర్వాత కొత్త నాయకు వచ్చిన తర్వాత ఈ లోపు మాత్రం సింహగర్జన సహకరించడానికి మేమైతే సిద్ధంగా ఇక్కడ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటాము. ఎంత దూరం పోవడానికి సిద్ధం.